హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసరికి ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్టైల్ పల్లీల కారప్పొడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది ఇడ్లీలోకి, దోసల్లోకి లేదంటే మన ఫ్రైస్‌లోకి వాటిలన్నిటిలోకి చాలా బావుంటుంది. ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పల్లీలనైతే దోరగా వేయించుకోవాలి. అవి దోరగా వేగాక ఒక మినిట్ ముందు ఈ నువ్వులనైతే వేసి మనం ఇట్లా తీసి పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్‌లో ఇంకోట 2, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మీ కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక వాటిని తీసి మనం పక్కకు తీసుకుందాము. ఇట్లా ఫ్రై అయ్యాక పక్కకు తీసి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం ధనియాలు, కొంచెంగా జీలకర్ర వేసుకొని నేనైతే 1 టేబుల్ స్పూన్స్ లెక్కన వేసాను. వేసుకొని అవి కూడా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. వాటిని కూడా తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాము. చల్లారాక ఇవన్నీ కూడా మనం మిక్సీలో వేసుకోవాలి. ఈ పొడి వచ్చేసి మనకి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే కూడా సూపర్గా ఉంటుందండి. టిఫిన్లోకే కాదు. వీటన్నిటిని మిక్సీలోకి వేసుకొని జార్లోకి వేసుకొని వెల్లుల్లిపాయలు 4, కొంచెం చింతపండు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని మనం కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుందామండి. ఒకేసారి గ్రైండ్ చేయకుండా పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పల్లీ కారప్పొడి రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్